అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రతిరోజు ఒక అపరాధ భావంతో జీవిస్తున్నారా? దేవుడు నిజంగా నా తప్పులు క్షమించాడా? అప్పుడెప్పుడో చేసిన తప్పులు వెంటాడుతున్నాయి, అందుకే శాపము అని అనుకొని జీవిస్తున్నారా? ఈరోజు చక్కటి వాగ్దానం మీకు దేవుడు ఇస్తా ఉంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేనికి అసాధ్యమైందంటూ ఏది లేదని బైబిల్ సెలవిస్తుంది, కానీ ఒకటి అసాధ్యమైంది ఉందంట. అది యేసయ్య చెప్తున్నాడు. ఏంటంటే, ఒకసారి నీ పాపాన్ని ఆయన తుడిచివేశాక ఆ పాపంని జ్ఞాపకం చేసుకోలేడంట. సో ఆ మెమరీలో తుడిచివేసేస్తాడంట. నిజమే, నీ పాపాలన్నీ దేవుడు తుడిచేశాడు. ఒకసారి ఒక అతను బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. తరచుగా సంవత్సరాలు అప్పులు చేశాడు కాబట్టి తరచుగా ప్రతి నెల వెళ్ళి అవన్నీ చెల్లిస్తూ వెళ్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు అయితే మొత్తం చెల్లించాలనేసి ఆయనకున్నదంతా తీసుకొని అప్పులు చెల్లించేశాడు. ఆ బ్యాంక్ మేనేజర్ ఆ రసీదుని చింపేసి ఇంకా ఏ అప్పు లేదని రాసి క్లియర్ అయిపోయింది, నీది అంతా కూడా క్లియర్ అయిపోయింది అనేసి ఒక రసీదు రాసి ఇచ్చాడు. కానీ ఆ వ్యక్తి ప్రతి నెల ఇంట్లో బాధపడుతూ, నేను అప్పుడు అప్పులు చేశాను, నా అప్పులన్నీ ఇదిగో ఇన్ని అప్పులు చేశానని పాత రసీదులన్నీ ఓపెన్ చేస్తూ, ఇదిగో ఇక్కడ నేను అప్పు చేశాను, నేను అప్పుల వాడిని, నేను అప్పులతో బాధపడిన వాడిని అని ప్రతిసారి అది జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడంట. చూడండి, ఏం లాభం? ఆల్రెడీ అది క్లియర్ అయిపోయాక నేను గతంలో 10 లక్షల అప్పులు చేశాను, 20 లక్షల అప్పులు చేశాను, ఇంత నష్టం చేశాను అని జ్ఞాపకం చేసుకుంటే ముందుకు వెళ్ళలేరు. ఈరోజు దేవుడు నీతో కూడా అంటూ ఉన్నాడు, ఒక్కసారి దేవుడు నీ పాపాన్ని ఆయన రక్తము చేత తుడిచి వేసిన తర్వాత ఆయన మళ్ళీ వెనకాలకి వెళ్ళి ఆ జ్ఞాపకాలు ఆయన తెచ్చుకోడంట. ఆ పాత రికార్డ్స్కి వెళ్ళి యేసుప్రభు అయితే చూడడు. నువ్వెందుకు చూస్తున్నావు? నీకెందుకు ఆ అపరాధ భావం కలిగి జీవిస్తున్నావు? ముఖ్యంగా ఇండియా దేశంలో నేను చూస్తూ ఉంటున్నాను, చాలామందికి అప్పుడెప్పుడో చేసిన తప్పుకు వారు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మరి రిపెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు ఇది చేశాను, అది చేశాను, యవ్వన కాలం ఇలా ఉన్నాను, నేను చెడ్డవాడిని, నేను చెడ్డదాన్ని, నేను దేనికి పనికిరాను, నేను చాలా సాతాను మాట విన్నదాన్ని అని చాలామంది అనుకుంటారు. లేదు, గాడ్ ఫర్గేవ్ యూ. బైబిల్ సెలవిస్తుంది హెబ్రీ 8:12 ప్రకారము, ఆయన తన దయ కలిగి నీ పాపాన్ని క్షమించాడు. సో తన కృపతో నీ పాపాన్ని క్షమించేశాడు. సో నువ్వు ఆ గతానికి వెళ్ళకు, ఆ పాత రికార్డులు తెరవకు, నేను ఇది చేశాను అది చేశానని ఈరోజు ఈ ప్రజెంట్ డే నీ జీవితాన్ని పాడు చేసుకోకు. స్టార్ట్ అ న్యూ లైఫ్. దేవుడు ఆల్రెడీ క్లియర్ చేశాడు. ఒక న్యూ పేపర్, ఒక న్యూ బుక్ని దేవుడు నీ చేతిలో పెట్టి ఇప్పుడు నువ్వు చక్కగా రాసుకో, నీ లైఫ్ని మళ్ళీ ఒకసారి రాసుకో అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. సో ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఆల్రెడీ గాడ్ హ్యాస్ ఫర్గివెన్ యువర్ సిన్స్. నీ ప్రతి పాపాన్ని దేవుడు తుడిచేశాడు. నీ జ్ఞాపకం ఉందేమో, ఆయనకైతే జ్ఞాపకం లేనేలేదు. సో బీ హ్యాపీ. డోంట్ గో బ్యాక్ టు దట్ సిన్ అండ్ డోంట్ గో బ్యాక్ టు దట్ పాస్ట్. గతంలో నేను ఇచ్చేసాను అని మనుషులు ఎంతమంది నిన్ను ఎత్తి చూపించి మాట్లాడినా, గతంలో నువ్వు పెద్ద దొంగవి, గతంలో ఇలాంటి వాడివి అని ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా పట్టించుకోకు. ఎందుకంటే యేసయ్య ఆల్రెడీ నీకు న్యూ లైఫ్ ఇచ్చాడు. చిన్న ప్రార్థన చేస్తాను, విశ్వాసంతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, నాయన నిజమే నాయన, మాకు నువ్వు ఉన్నావు నాయన. నీవు దయతో నీ కృపతో మా పాపాలన్నీ క్షమించావు. మేమెంతో సంతోషంగా ఆనందంగా మేము ఉండడానికి కారణము నీవే నాయన. ఈరోజు అయ్యా, నేను ఏ పాపం జ్ఞాపకం చేసుకోలేదని చక్కటి వాగ్దానం చేశాను నీ బిడ్డలకి. ఎవరైతే అపరాధ భావంతో ఉన్నారో, అయ్యో నేను పాపం చేశాను, నేను ఆ పాపిని, నేను ఇది చేశాను, నా యవ్వనంలో ఇలా ఉన్నాను అని ఎంతమంది అయితే బాధపడుతున్నారో ఈరోజు వారికి క్లియర్ చెట్టిచ్చావు, వారిని నాయన సంతోషపరచావు, నీకే వందనాలు. అలాగే ఈరోజు ఎవరైతే ఇంకా అవును ప్రభా నేను నిన్న పాపం చేశాను నాయన, నన్ను క్షమించాను పశ్చాత్తపడుతున్నారో వారి పాపాలు కూడా నువ్వు క్షమించావని నమ్ముచున్నాము నాయన. నీ రక్తాన్ని ప్రోక్షించి వారు నూతన పరిచావని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుని యొక్క చక్కటి వాగ్దానం మనం విని ఉన్నాం కదా. దేవుడు ఆల్రెడీ నీ పాపాలన్నీ మర్చిపోయాడు, నీవే జ్ఞాపకం చేసుకుంటున్నావు, అది జ్ఞాపకం చేసుకోకు. సో ఈ వాగ్దానం దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో పెట్టండి, మై అకౌంట్ ఇస్ క్లియర్డ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్సెడ్ డే. ప్రైజ్ ద లార్డ్.